హాయ్ హలో, ఈరోజు నేను బ్లూబెర్రీ పికింగ్కి వెళ్తున్నాను. బ్లూబెర్రీ ఫామ్ విజిట్కి వెళ్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్. సో సాటర్డే మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత నేనుండే ప్లేస్కి అది 20 minutes అనుకుంటా. చాలా నచ్చింది. గ్రీనరీ వెళ్ళే వే కూడా చాలా బాగుంది. మొత్తం గ్రీనరీతో మొత్తం నాకు ఇండియా వెళ్ళిన ఫీలింగ్ అనిపించింది. లైక్ చుట్టూరు బఫెల్లోస్, కౌస్ మొత్తం ఫీల్డ్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ బ్లూ షర్ట్ పర్సనే ఫామ్ ఓనర్ అనమాట. Is this? Well, it's because you advertise so heavily and you are even featured on the news. I appreciate it. Thank y'all. All right. I was not. I only get it on the phone when my other one doesn't work. సో చిన్న గిఫ్ట్ బాస్కెట్ లాగా ఆర్ చిన్న పౌచ్ లాగా భలే I అనిపించింది. hadn't had a సో new అందుకే phone వీడియో in తీసాను. 10 years. సో అగైన్ బ్యాక్ టు ఫామ్ స్టోరీ. సో నాకు ఈ ఫామ్ అయితే చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది చూడ్డానికి. బట్ ఎందుకో తెలియదు కానీ చాలా హెడేక్ వచ్చింది. ఎందుకో మేబీ డ్యూ టు సన్ హ్యూమిడిటీ నాకు తెలియదు. బట్ చాలా హెడేక్ అనిపించింది. బట్ స్టిల్ 1.5 mile ట్రాఫిక్ ఉంది ఫామ్ దగ్గర. సో యూ కెన్ ఇమాజిన్ ద విజిట్స్, ఎంతమంది విజిట్ అయ్యారో. మేము మంచిగా ఇట్లా పిక్ చేసుకుంటూ తినేసాము. Oh wow. చాలా బాగున్నాయి. ఈ బ్లూబెర్రీస్ చాలా బాగున్నాయి. ఏదైతే పీపుల్కి పెట్టారో పీపుల్ పిక్ చేసుకోవడం వాటికన్నా ఇవి పీపుల్కి ఎలా లేదు. ఇది ఫామ్. సో బట్ ఇవే చాలా బాగున్నాయి. వెళ్ళి చాలా పెద్ద ఉంది. సో ప్లాంట్స్కి సేల్కున్నాయి, బ్లూబెర్రీస్ ప్లాంట్స్ సేల్కున్నాయి, ఇంకా చాలా రకాల ప్లాంట్స్ సేల్కున్నాయి. సో బాస్కెట్ వచ్చేసి $15 అనుకుంటా. చాలా చిన్న బాస్కెట్. సో నో బడీ ఆఫర్స్ ఆప్ట్ ఫర్ దట్ ఆప్షన్. జస్ట్ ఆన్ ద వే చూసుకుంటూ పిక్ చేసుకుంటూ తినేది. బట్ దట్స్ నాట్ ద రూల్ ఆఫ్ దెమ్. ఐ మీన్ అలా పిక్ చేసుకుని తినకూడదు ఇక్కడ. బట్ స్టిల్ ఎవరు ఏం అనలేదు చూసినా సరే మమ్మల్ని. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. లైక్ వాటర్ ఎలిమెంట్ ఉంది, గ్రీన్ ఎలిమెంట్ ఉంది. సో ఈ రెండింటికన్నా మించి ఇంకేం పీస్ని ఇస్తుంది. సో చాలా బాగుంది. ట్రీస్ అట్లా లైక్ సిట్ అవుట్ ఏరియా కింద చాలా బాగుంది. అండ్ పెట్టింగ్ జూ కూడా ఉంది, అది లాస్ట్లో వెళ్తాము. అండ్ ఫామ్ టూర్స్ ఉన్నాయి. అలా చిన్న పిల్లల్ని భలే తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం టులిప్ ఫామ్కి వెళ్ళినప్పుడు కూడా అదే అబ్జర్వ్ చేశాను. ట్రాలీ లాగా మంచిగా మంచిగా తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఫ్యాన్ కూడా పెట్టి మంచిగా. సో ఇది ఇక్కడ ఫామ్ టూర్ అని ఉంది కదా, అక్కడ బేబీ ప్లాంట్స్, బేబీ బ్లూబెర్రీస్ని, సాప్లింగ్స్ని పెంచుతారు. సో నేను మ్యూజిక్ పెడితే బెటర్ ఏమో ఇక్కడ నుంచి. See how big a quart is? Yeah, that's what I'm wondering. That is $15. సో ఇవే అనమాట నేను ఇందాక చెప్పిన బకెట్స్. ఇవి చిన్న బకెట్స్. సో ఈచ్ బకెట్ వచ్చేసి $15. సో $15 పే చేసి ఆ బకెట్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం బ్లూబెర్రీ ఫామ్కి వెళ్ళినప్పుడు పిక్ చేసుకున్నప్పుడు సో ఆ బకెట్లో ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇంకా మన ఇష్టం ఎంత ఫిల్ చేసుకుంటాం అనేది. బట్ బకెట్కి మాత్రం మనం పే చేయాలి. సో ఇక్కడ నుంచి స్టాల్స్ మొదలయ్యాయన్నమాట. ఫుడ్, డెకరేటివ్, సోప్స్ చాలా ఉన్నాయి. లైక్ పర్మనెంట్ జ్యువెలరీ నేను ఆన్లైన్లో చూసినప్పుడు చాలా అనుకున్నాను అనమాట, చేయించుకోవాలని. బట్ రియల్గా చూసిన తర్వాత అంతేమీ నాకు నచ్చలేదు. మేబీ యాంకిల్కి ప్రిఫర్ చేయొచ్చు. పర్మనెంట్ జ్యువెలరీ అంటే ఒక చైన్ టైప్, మనం చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ చామ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చామ్స్. సో అది మనకి ఇష్టం, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఎలా అయినా మన ఇష్టం. చైన్ కానీ చామ్ కానీ మన ఇష్టం. సో బ్రేస్లెట్గా కానీ, చైన్గా కానీ, యాంక్లెట్గా కానీ ఇంకా పర్మనెంట్గా ఉంటాయన్నమాట మన హ్యాండ్కి. లైక్ వీ కాంట్ రిమూవ్ ఇట్ వెన్ ఎవర్ వీ వాంట్.
సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్మనెంట్ జ్యువెలరీ. ఒకవేళ తీయాలి అనుకుంటే దాన్ని కట్ చేసేయాలి. 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి సిల్వర్, ఒకటి గోల్డ్. సో నేను ఒక దాంట్లో ఉన్నప్పుడు వేరే టాపిక్ చెప్తున్నా. సో అగైన్ బ్యాక్ టు ఫార్మ్ స్టోరీస్. చాలా బాగుంది ఇక్కడ, వాటర్ ఎలిమెంట్ అండ్ గ్రీన్ ఎలిమెంట్ కలిపి చాలా బాగుంది. ఇక్కడ తెలిసిన ఒక పర్సన్ని కలిసాను, సో అన్నీ అక్కడ వీడియో ఆపేసాను. యాక్చువల్లీ వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉండే, డెజర్ట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, కానీ డెజర్ట్ వద్దు అని లైక్ మళ్ళీ నా థ్రోట్ ఇబ్బంది అవుతుంది. వెజ్ ఆప్షన్స్ ఉన్నాయని చూసుకున్నాను. ఓన్లీ మ్యాక్ అండ్ చీజ్ ఒక ఆప్షన్ ఉందా తీసుకున్నాను. అండ్ దీస్ ఆర్ హెయిర్ రైట్స్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అది తర్వాత మేము వెళ్ళాము, లైక్ పెట్టింగ్ చూపి దాంట్లో వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మేము ఫామ్ టూర్ కోసం వెయిట్ చేస్తున్నాము. What do you think? Ripe at the same time, and you cut the whole bunch off. These are going to come ripe on the same cluster at different times. So each row will get picked once a week for about 7 weeks. And obviously it'll start out really slow. There won't be as many. We'll hit a peak in the early 80s. They slowly started clearing trees and cultivating the land. And their original plan was to have a Christmas tree farm. And that didn't really work out. And so Mike started studying southern high bush blueberries that were coming out. And he decided that they were close enough related to an azalea that they would grow down here. So he and a few other guys put in the first blueberries that were grown commercially in southeast Texas in 1986. And over the course of 10 or 15 years, they really promoted they formed a blueberry marketing association. And there at one time at its peak in the 90s, there were over 70 farms right here in southeast Texas. Not very few of them were this size. They were smaller 1-2 acre farms that produced blueberries. They now today there are only 9 farms. There are us and 8 other farms that grow exclusively for HEB. So HEB comes in. We're the only area in the state of Texas where you can grow early harvesting blueberries that will produce fruit in April and May. Everything really begins here in the propagation house. These are cuttings that we planted about 2 weeks ago, and you can pull one out if you want and look at it, just stick it back in. It's only a couple of weeks ago, so there's not a root system that you would damage by pulling them out. But basically, these are just clippings from the field. All of these that you see in here are rabbit eye.
All the plants you see out here, we didn't buy any of those. All of those are homegrown right here on the farm. And everything that we have started in here as one of these, even the roses, azaleas and everything. Mike sold a lot wholesale. I got it figured out that I didn't really feel like that he was making any money on that. So we've cut the wholesale for the most part. We started selling a little bit retail. But what we're growing right now is I'm building a pick your own blueberry farm agri-tainment wedding venue up in North Texas. And a lot of these plants are going to be propagated to go into that farm up there. సో బేసికల్లీ ఫస్ట్ ఒక ఓల్డ్ మ్యాన్ అనమాట. ఆయన చాలా హోల్సేల్కి అలా ఇచ్చేసేవాడు అనమాట. సో తను ఏం ప్రాఫిట్స్ చేసేవాడు కాదు. తర్వాత వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారనమాట ఈ ఫార్మ్స్. ఎవరైతే ఇందాక చెప్తున్నారో ఫామ్ గురించి, ఫామ్ చూపిస్తున్నారో ఆయన ఓనర్. అండ్ హీ అండ్ హిస్ ఫ్యామిలీ టేక్ కంప్లీట్ కేర్ అబౌట్ ద ఫామ్. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి నాకు అంత ఐడియా లేదు, విన్నా కానీ అంత గుర్తులేదు. వాళ్ళు లైక్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ టు హెచ్ఈబి బ్లూబెర్రీస్ అనమాట. గుర్తులేదు. సో ఈ బుడ్డోడు చాలా 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 భలే ఉన్నాడు, క్యూట్గా. వాడికి మళ్ళీ చిన్న స్టోలర్ కూడా. కమింగ్ బ్యాక్ టు ఇట్. సో ఈ బ్లూబెర్రీస్ సాప్లింగ్స్ అనమాట. ఆ సాప్లింగ్స్ గ్రో చేస్తారు, లైక్ ఎన్నో మంత్స్ గ్రో చేస్తారు. రూట్స్ కూడా రాలేదు. సో వాటికి రూట్స్ రావడానికి కూడా కొన్ని వీక్స్ పడతాయి. వచ్చిన తర్వాత రైట్ అమౌంట్ హైట్ గ్రో అయిన తర్వాత అప్పుడు ప్లాంటింగ్ చేస్తారు. దట్స్ హౌ దే డూ. అండ్ దే ఆర్ థింకింగ్ టు ఇంక్రీజ్ ఎవ్రీథింగ్. అండ్ క్లీనింగ్ దగ్గర నుంచి, ప్యాకింగ్ దగ్గర నుంచి మొత్తం అన్నీ వీళ్ళు చేసి హెచ్బీకి పంపుతారు. అండ్ ఇక్కడ బ్లూబెర్రీ పిక్ చేసుకుంటున్నాము. ఫామ్ అయితే చాలా బాగుంది. బట్ నాకు తెలియదు వాళ్ళు డైలీ విజిట్కి అలౌ చేస్తారో లేదో. ఇప్పుడైతే ఈవెంట్ కాబట్టి పబ్లిక్ని అలౌ చేశారు. సో అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆర్ నాట్, ఏమైనా అబ్జర్వ్ చేశారా? నేను బ్లూబెర్రీస్ బ్లూ కలర్లో ఉంటాయి కాబట్టి నేను బ్లూ వేసుకుని వెళ్ళాను టు మ్యాచ్ విత్ దెమ్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఏవైతే విజిటర్స్కి అలౌ చేశారో ఆ బ్లూబెర్రీస్ కన్నా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తుంచుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. ఫస్ట్ గ్రీన్ కలర్లో ఫస్ట్ సాప్లింగ్స్ని గ్రో చేసిన తర్వాత ఇట్లా గ్రీన్ కలర్లో వస్తాయి. తర్వాత అవి బ్లూగా మారుతాయి. సో అవి క్లస్టర్స్గా ఉంటాయి. ఇది చాలా నచ్చింది నాకు. అట్లా చెట్టు నుంచి తినడము. సో ఇది నేను చెప్తున్నాను కదా, ఇలా ఉంటాయి క్లస్టర్స్. సో ఇవి లైట్గా బ్లూ కలర్లోకి మారుకుంటూ వచ్చి మొత్తం అన్ని తర్వాత బ్లూ కలర్లో మారుతాయి. దెన్ వీ కెన్ పిక్ ఇట్. దట్స్ వాట్ బ్లూబెర్రీ పికింగ్ ఈజ్ అబౌట్. It's nice, right? It's a candle. Not the candle. It's soap. This is the soap. Oh. Well, I don't like that kind. నేను ఇందాక చెప్పాను కదా పర్మనెంట్ జ్యువెలరీ గురించి. ఇదే పర్మనెంట్ జ్యువెలరీ. సో 2 ఆప్షన్స్ ఉంటాయి, గోల్డ్, సిల్వర్. Muzzle rub. సో ఇది మాస్. మేము అందరికీ తెలిసే ఉంటుంది, బట్ మేమేం ఐడియా లేకపోవచ్చు. This is so good, you know. మడ్ మీద పెడితే మంచిగా ఉంటుంది, చూడడానికి నాకు ఇష్టము. లైక్ వెల్వెట్ క్లాత్ని పట్టుకుంటే ఎట్లా ఫీల్ ఉంటుందో అలా ఫీల్ ఉంటుంది. సో నేను చిన్న పార్ట్ తెచ్చుకున్నాను, సో మొక్కల దగ్గర పెట్టడానికి. సో ఈ ప్లేస్లో నేను ఒక్క ఇండియన్ని కూడా చూడలేదు. ఆల్మోస్ట్ అందరూ అమెరికన్స్ ఆర్ ఇక్కడ సిటిజన్స్. సో ఒక్కళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు. అండ్ ఒక్కళ్ళు లైక్ మా ఇంటర్నేషనల్ ఆఫీస్లో ఒక పర్సన్ కనిపించారు. అండ్ ఇప్పుడు ఒక వైలెట్ టీషర్ట్ వేసుకున్న ఒక ఆమె కనిపించింది కదా, తను కూడా నాకు తెలుసు. బట్ ఆమె నాకు తెలుసు అనేది నాకు గుర్తులేదు. కానీ సో 2 పర్సన్స్ నాకు తెలిసిన వాళ్ళు కనిపించారు. Yeah.
సో ఇప్పుడు మా టర్న్ ఏ రైడ్ ఎక్కడానికి. చాలా నచ్చింది ఇలా ఎక్కి వెళ్ళడము. ఐ డోంట్ నో పీపుల్ వల్లనో సౌండ్ వల్లనో చాలా హెడేక్ అనిపించింది. బట్ అంటే క్లైమేట్ చూడడానికి ఇలా ఉంది కానీ చాలా హ్యూమిడిటీ ఉంది క్లైమేట్ అయితే. అండ్ ఇలా వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్లో లేక్ వాటర్ చాలా బాగున్నాయి. చాలా మంచిగా పీస్ఫుల్గా ఉంది. సో ఈ ఫార్మ్స్ దగ్గరే ఆ ఫ్యామిలీస్ ఉంటారనమాట. I think tulip సో farm వాళ్ళు is టేక్ not కేర్ open. చేసుకుంటారు. ఇక్కడ పక్కన టులిప్ ఫామ్ ఉంది. సో టులిప్ ఫామ్ వాళ్ళది ఈ జూ కూడా, ఐ మీన్ పెట్టింగ్ జూ కూడా, వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. నేను వీడియోస్లో చూపిస్తాను. సో వాళ్ళు టేక్ కేర్ చేస్తారనమాట. బట్ టులిప్ ఫార్మ్స్ అంతలా మేనేజ్ చేయట్లేదు. యాజ్ బ్లూబెర్రీ ఫామ్ని మెయింటైన్ చేసినంతగా అవేం చేయట్లేదు. అండ్ ఇవి 2 నైబరింగ్ ఫార్మ్స్ అనమాట. సో ఇక్కడ పోనీ రైడ్స్, హార్స్ రైడ్స్ ఉన్నాయి. అండ్ I don't ఇలా know. బఫెలోస్, It's a buffalo. కౌస్, I don't think so. డాంకీస్ అండ్ ఆల్సో చికెన్స్, గోట్. చికెన్కి ఫీడ్ కూడా చేయొచ్చు ఇక్కడ. బట్ దేర్ ఈజ్ అన్ ఎంట్రీ ఫీ ఫర్ ఇట్. సో దానికైతే ఏమి లైక్ నేనేం ఫీడ్ చేయలేదు కానీ ఇవన్నీ చూసాను. ఇది పోనీ రైడ్స్ భలే ఉన్నాయి. అండ్ ఈ పోనీ రైడ్ ఎక్కాలంటే 55 LBs లోపు ఉంటే ఎక్కొచ్చు. నేను హార్స్ రైడ్ ఎక్కుదాం అనుకున్నా కానీ ఎందుకులే పాపము నా వెయిట్ ఎందుకు హర్ట్ అవుతుందేమో. అక్కడ అందరూ చిన్న The real చిన్న India పిల్లలు looks like with all ఎక్కుతున్నారు this. లైట్ తీసుకున్నా. Yeah, all the roads like this. సో చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఓవరాల్ అనిమల్స్తో, గ్రీన్ ఎలిమెంట్తో, బ్లూ ఎలిమెంట్తో, వాటర్ ఎలిమెంట్తో. Yeah, but What mostly buffaloes and cows. అసలు నేను ఇక్కడెక్కడ డంగ్ చూడలేదు. చాలా రోజుల తర్వాత డంగ్ చూసేసరికి అది కూడా పెద్ద ఏదో అద్భుతంలా అనిపించింది నాకు. ఇలా అనమాట వీటికి ఫీడ్ చేయడానికి లోపలికి వెళ్ళొచ్చు. చాలా బాగుంది. It's humid. I got this shirt from Lee. She says, సో ఇక్కడితో ఇంకా ఈ బ్లూబెర్రీ టూర్ ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ అన్ని పిక్చర్స్ వస్తున్నాయి. ప్లీజ్ డూ వాచ్ దాట్ టూ. అన్ని పిక్చర్స్ క్లబ్ చేసి పెట్టాను. సో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను.